వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నేను మీకు మటను ఎక్కువ కష్టపడకుండా ఈజీగా టేస్టీగా అయిపోయేట్టుగా, ఈవెన్ బ్యాచిలర్స్ కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఈజీగా చేసుకునేట్టు చూపిస్తాను. ఇది 1/2 కిలో మటన్ అండి. సాల్ట్ వేసి 4-5 సార్లు బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇది ఆనియన్ కట్టర్ అండి. ఒక హాఫ్ ఆనియనే, ఎక్కువ ఆనియన్ కూడా వేయద్దు, కూర టేస్ట్ అంతా పోతుంది ఆనియన్ ఎక్కువ వేస్తే. ఒక హాఫ్ ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆనియన్ కట్టర్లో వేస్తున్నా. సన్నగా కీమాలాగా కట్ చేస్తుంది ఇది. మరి మిక్సీలో వేస్తే ముద్ద ముద్దయి పేస్ట్ లాగా అసలు టేస్ట్ ఉండదు. ఇట్లుంటే అటు పేస్ట్ కాకుండా ఇటు ముక్కలు కాకుండా మధ్యస్థంగా ఉండి చాలా టేస్ట్ వస్తుందండి. ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాము ఎట్లా కట్ అయిందో. చూడండి, సన్నగా ఎంత సన్నగా కట్ అయిందో అట్లా కావాలి. కట్ చేసిన ఉల్లిగడ్డనంతా ఒక ప్లేట్లో పెడుతున్నా. ఒక గడ్డ ఎల్లిపాయలు, 1 ఇంచ్ అల్లము ఫ్రెష్గా దంచుకోవాలండి. నిల్వ ఉన్నది వేయకూడదు. ఎల్లిపాయలు కొన్ని మొలకలు వచ్చినాయండి, అయినా కూడా ఏం కాదు, మొలకలు మంచివే కదా, అన్నీ పొట్టు తీస్తున్నా. ఈ ఎల్లిపాయలు తెచ్చుకొని చాలా రోజులు అయినాయండి, ఫ్రిడ్జ్లో పెట్టిన. అప్పుడు రేట్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, ఫ్రిడ్జ్లో పెడితే మొలకలు వచ్చేసినాయి. ఎల్లిగడ్డలన్నీ పొట్టు తీయడం అయిపోయింది. అల్లం మట్టుకు పొట్టు తీయాల్సిన అవసరం లేదు, నీట్గా కడిగేసిన. ముందు అల్లం మెత్తగా దంచుకొని తర్వాత ఎల్లిగడ్డలు వేసి దంచేసుకోవాలి. దంచిన అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ను తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మరీ మెత్తగా ఏం దంచలేదు నేను, అక్కల ముక్కలే ఉంది అది. ఈ రోట్లో అంతకన్నా మెత్తగా దంచడం కాదు, మిక్సీలో అయితే మెత్తగా అయితే, కానీ మరీ అంత పేస్ట్ అయితే కూడా బాగుండదు. ఇప్పుడు మనము మటన్కి ఒక చిన్న మసాలా వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేస్తున్నా, పచ్చి ధనియాలు వేయించలేదు ఇవి. 1/2 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నా. 1 చిటికెడు బిర్యానీ పువ్వు వేస్తున్నా. 1/2 టీ స్పూన్ సాజీరా వేస్తున్నా. 1/2 బిర్యానీ ఆకు వేస్తున్నా. 1 స్టార్ ఫ్లవర్ వేస్తున్నా. 1/2 ఇంచు దాల్చిన చెక్క వేస్తున్నా. 1 యాలక్కాయ వేస్తున్నా. ఇంకా అంతే అండి మసాలాలు. లవంగాలు అవి మేము వేసుకోము, లవంగాలు తింటే మాకు కడుపులో మండుతుంది. 1 టీ స్పూను ఎండు కొబ్బరి పొడి, నేను ముందే పొడి చేసి పెట్టుకుంటా, అది 1 స్పూన్ వేస్తున్నా. ఒక చిన్న మిక్సీ తీసుకొని ఈ మసాలాలన్నీ మిక్సీలో వేసుకొని పొడి చేసుకోవాలి. మూత పెట్టేసి పక్కకు పెడుతున్నా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో 1.5 స్పూన్ చూపించే స్పూన్తో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాగింది. 1/4 టీ స్పూన్ ఆవాలు వేస్తున్నా. మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ తరిగేస్తున్నా. మంచిగా ఎర్రగా వేయించుకోవాలండి. ఈ వేయించుతూనే ఉంటుంది కూర టేస్ట్ అంతా. ఉల్లిగడ్డ మంచిగా వేగితేనే కూర టేస్ట్ ఉంటుంది, లేకుంటే పచ్చి పచ్చి స్మెల్ వచ్చి అస్సలు తినబుద్ధి కాదు. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. మంట సిమ్ పెట్టి వేయించుకోవాలండి, లేకుంటే మాడిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీలో వేసుకున్న మసాలా దినుసులన్నీ మిక్సీ పడుతున్నా. కలిసి ఇచ్చుకుంటూ పట్టుకోవాలండి, మరీ మెత్తగా ఏం కావద్దు, కొద్దిగా రవ్వలాగానే ఉండాలి, రోట్లో దంచినట్టు ఉండాలండి. ఉల్లిగడ్డ చూడండి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చింది. ఈ టైంలో మనం దంచి పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసేయాలి. అల్లం ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ 2 గోల్డెన్ బ్రౌన్ వచ్చేట్టు మంచిగా వేయించుకోవాలి. నూనె రిలీజ్ అయ్యేట్టు వేయించుకోవాలి. చూడండి ఉల్లిగడ్డ నూనె పక్కలకు వదులుతుంది. ఇంకొక 1/2 మినిట్ వేయించి ఇప్పుడు మటన్ వేసేస్తున్నా. మటను మంచిగా కలుపుకోవాలండి. ఉల్లిగడ్డ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఆయిల్ అన్నీ పట్టేట్టుగా మంచిగా సిమ్ పెట్టుకొని, స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి. తొందర పడితే పాడైద్దండి, నిదానంగా వేసుకోవాలి. మటన్ టేస్ట్ అంతా ఈ కలుపుట్లోనే ఉంటుందండి. ఉల్లిగడ్డ వేగుట్లో మటన్ కలుపుట్లో ఉంటుంది. మంచిగా కలుపుకోవాలి అంతా మటన్ కంటేట్టుగా. మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు సిమ్లో మంచిగా వేగనిద్దాము. ఒకసారి మూత తీసి చూద్దాము. చూడండి వాటర్ అంతా రిలీజ్ అయింది. మటన్లో ఉన్న వాటర్, నేను గట్టిగా పిండే వేసిన మటన్ని, అయినా కూడా అంత వాటర్ వచ్చింది. ఆ వాటర్ అంతా ఎగిరిపోయేట్టు వేయించుకోవాలి. ఒక్క చుక్క నీళ్ళు కూడా ఉండద్దు. మంచి స్మెల్ వస్తుందండి. మనం అన్నీ ఫ్రెష్గా దంచేసినాం కదా. చూడండి వాటర్ అంతా డ్రై అయిపోయినాయి, వాటర్ ఏం లేవు. అంతా ఒకసారి మంచిగా కలుపుకొని మనము పట్టి పెట్టుకున్న మసాలా పొడిని కూరలో వేసేయాలి. మసాలా పొడి వేగాలి కూరలో, కాబట్టి మొదలు వేస్తే మంచిగా వేగుతుంది. మసాలా అంతా మటన్ పట్టేట్టు మంచిగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు. ఒక
హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నా. ఒక ఫుల్ టీ స్పూన్ కారం వేసిన. ఇంకొక హాఫ్ వేస్తున్నా. 1.5 టీ స్పూన్ కారం వేసిన. కొద్దిగా నాన్ వెజ్ అంటే కారం ఉంటేనే మంచిగా ఉంటుందండి. ఇంకా కొద్దిగా ఎక్కువనే వేసిన నేను. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడకనిస్తాను. ఇట్లా నిదానంగా వండితే చాలా టేస్ట్ ఉంటుందండి. ఎంత తిన్నా కూడా మీరు ఇంకా తినాలన్నట్టు ఉంటుంది, అంత టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా అంతా కలుపుకోవాలి. చూడండి, ఒక్క చుక్క కూడా వాటర్ లేవు. అట్లయితేనే కూర టేస్ట్ వస్తుంది. చూడండి, ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది. చుక్క వాటర్ లేదు అందులో. ఇంతవరకు మనం ఒక చుక్క వాటర్ పోయలేదు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిరపకాయలు వేస్తున్నా. ఇప్పుడే తెంపుకొచ్చిన ఒక రెబ్బ కరివేపాకు సుంచేస్తున్నా. ఇవి కొత్తిమీర కాడలు కూడా సుంచేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేస్తా. కొత్తిమీర కాడలతోని కూర టేస్ట్ చాలా మంచిగా వస్తుందండి. కొత్తిమీర కాడలల్లో ఫుల్ ఐరన్ చాలా ఉంటుంది. కాడలు చాలామంది పారేస్తారు, కానీ పారేయకూడదు. చాలా హెల్త్కి చాలా మంచి ఈ కాడలు. అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఒక హాఫ్ గ్లాసు వాటర్ పోయాలి. అంటే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఎక్కువ నీళ్ళు పోయొద్దు. ఎక్కువ నీళ్ళు పోస్తే కూడా కూర టేస్ట్ మారిపోతుంది. కూర ఉడకడం కోసమే నీళ్ళు పోయాలి. అంతా మంచిగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు సిమ్లోనే ఉడికించుకోవాలండి. అట్లా సిమ్లో 3 విజిల్స్ వస్తే మంచిగా మెత్తగా ఉడుకుతుంది. 3 విజిల్స్ వచ్చేసినాయండి. ఇంకా స్టవ్ బంద్ చేస్తున్నా. కుక్కర్ నుండి గ్యాస్ అంతా వెళ్ళిపోయి కుక్కర్ చల్లగా అయిందండి. కుక్కర్ మూత తీస్తున్నా. ఇప్పుడు చూడండి కూర. మళ్ళీ ఒకసారి స్టవ్ వెలిగించి కుక్కర్ను స్టవ్ పైన పెట్టేసి ఒకసారి కూర కలుపుతాను. కూర ఉడికిందో లేదో చూద్దామండి. ఒక మటన్ ముక్కను 2 వేలతో ఒత్తితే వెంటనే విడిపోయింది. చూడండి, అంత మెత్తగా ఉడికిందండి. మంచిగా ఉడికింది కూర. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. ఇంకా అయిపోయిందండి. లాస్ట్కు కూర స్ట్రక్చర్ ఇట్లా ఉన్నది. ఇంకా లంచ్ టైం కూడా అయింది. పదండి భోంచేద్దాము. 2 వేడిగా ఉన్నాయి కదా, కూర అన్నము 2 ఇప్పుడే అయినాయి. చాలా బాగుంది అంటుండండి. ఆయనకు బాగా నచ్చింది. నేను కూడా లంచ్ చేస్తా అండి. కూర పెట్టుకుంటున్నా. అన్నం పెట్టుకుంటున్నా. కాలుతుందండి అన్నము. చాలా వేడిగా ఉంది. అన్నము కూర ఇప్పుడే అయినాయి. ఎప్పుడైనా అవగానే తింటాం మేము లంచ్ టైంలో. మటన్ కూర కలుపుతున్నా. మంచి స్మెల్ వస్తుందండి. ఇల్లంతా గుమగుమలు అయిపోయినాయి. కూర వండడమేమో కానీ ఇల్లంతా మంచి వాసన వస్తుందండి. ఇంకా మాతకు దండం పెట్టుకొని భోంచేద్దామండి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థ్యం భిక్షాం దేహీ చ పార్వతి మాతా చ పార్వతి దేపిత దేవో మహేశ్వర బాంధవా శివ భక్తా చ స్వదేశో భువనత్రయం అని దండం పెట్టుకొని తినాలండి. మాత అనుగ్రహంతో మనకు తిన్నన్నం మంచిగా అరుగుతుంది. మన హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. కూర అయితే చాలా మంచి కుదిరిందండి. అసలు తినకముందు నుంచే నాకు మంచి స్మెల్ వస్తుంది. ఎంత మంచిగా అనిపిస్తుందంటే ఈ విధంగా వండుకోండి మీరు. ఆ వండడంలోనే ఉంటుంది టేస్ట్ అంతా. ఎక్కువ నీళ్ళు పోసుకొని టమాటాలు వేసుకొని ఇంకేమేమో వేసి వండుతారు. అస్సలు బాగుంటుంది అట్లా. మా ఇంట్లో ఎవ్వరు తినట్లు వండితే. మెత్తగా ఉడికిపోయిందండి. మంచిగా ఉంది. చాలా టేస్ట్ వచ్చింది. చాలా బాగుందండి. ఈ వెరైటీగా ఈ పద్ధతిగా చేసుకుంటే మటుకు నాన్ వెజ్ చాలా బాగుంటుందండి. ఒక్కసారి నా స్టైల్లో వండి చూడండి. ఇంకా మళ్ళీ మీరు ఈ టేస్ట్ మర్చిపోరు. అంత బాగుంటుంది. మెత్తగా ఉడికిందండి. చూడండి, వేళ్ళతో ఇట్లా అంటేనే నలిగిపోతుంది. అంత మెత్తగా ఉడికింది. మీకు క్లోజప్లో చూపిస్తా చూడండి. చూడండి ఎంత మెత్తగా ఉడికింది. అట్లా ఉడకాలి మటన్ అంటే. ఏమి వేయకుండా దగ్గర వండుకుంటే కొంచెమే అవుతుంది, కానీ ఎంత అన్నానికైనా సరిపోద్దండి. అది చాలా బాగుంటుంది.
ఫంక్షన్ హాల్లో ఎట్లుంటుంది అది తినబుద్ధి అయిద్దా? అంత షోర్వే ఉంటుంది అందులో, ఒక్క ముక్క అది పెట్టుడే ఎక్కువ. అసలు తినబుద్ధి అయిద్దా? అస్సలు తినబుద్ధి కాదు ఫంక్షన్ హాల్లో నాకైతే. ఇంత మంచిగా ఉంటుందా? దాన్ని చూస్తేనే తినబుద్ధి అవుతుంది. ఎంత బాగుంది చూడు కూర. నా కూర చేసే స్టైలు, దాని స్ట్రక్చర్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. వీడియో మొత్తం చూసాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.